హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎప్పటిలాగే మీ ముందుకి ఇంకొక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసానండి. అదేనండి గోంగూర మిల్లీ మేకర్ కర్రీ. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా గోంగూరని వాష్ చేసుకోవాలండి. ఇలా ఒక కడాయి పెట్టేసుకొని ఆ గోంగూర అంతా దాంట్లో యాడ్ చేసేసుకొని ఒక 2 టమోటాస్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలాగే ఒక కప్పు మిల్లీ మేకర్ తీసుకున్నాను అండి. ఇవి హాట్ వాటర్ వేసుకుంటే మనకి కొంచెం త్వరగా సోక్ అవుతాయి. అందుకని చెప్పి నేను హాట్ వాటర్ వేసేసుకొని దాంట్లో ఒక 5 మినిట్స్ ఉంచేసానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇందాక మనం గోంగూర అవి ఉన్నాయి కదా, అవి బాగా ఉడికిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి. అలాగే ఇదేంటంటే మనకి బాగా చల్లారాకే వేసుకోవాలండి. హాట్గా వేస్తే అంత బాగుండదు. అందుకని చెప్పి కొంచెం చల్లారాక వేసుకుంటేనే బాగుంటుంది. అది అయిపోయాక పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఒకటి జాపత్రి ఫ్లవర్ ఒకటి, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, యాలకులు, షాజీరా అలాంటివి మీకు బిర్యానీ మసాలాలకి ఏమేమి యాడ్ చేసుకుంటామో అన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే నా దగ్గర ఉన్న వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అండి చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. ఇలా కొంచెం బాగా వేగనివ్వాలండి. నేనైతే గోంగూర వచ్చి తెల్ల గోంగూర తీసుకున్నానండి. మనకి ఎర్ర గోంగూర కన్నా తెల్ల గోంగూరలో ఎక్కువ విటమిన్స్ అట్లా ఉంటాయంటారు. దానివల్ల మనకి బ్లడ్ ఎక్కువ పడుతుందని కూడా చెప్తుంటారండి. తెల్ల గోంగూర చాలా మంచిది. అందుకని చెప్పి నేను ఇలా తెల్ల గోంగూరని యూస్ చేస్తున్నానండి. ఫైనల్గా ఇలా ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా చూసారు కదా, ఫైనల్ ఇలా కలిపేసుకున్నాక కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం మిల్లీ మేకర్ ఉంది కదండి, ఇందాక మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఇలా వాటర్ని పిండేసి ఇలా మిల్లీ మేకర్ అన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటుతుంది కాబట్టి మనం గెర్రెతోటి కలిపెడుతూ ఉండాలండి. ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. మనం కారం ఏంటంటే చాలా తక్కువ యాడ్ చేసుకోవడమే మేలండి. ఎందుకంటే మనకి మసాలాలో కొంచెం ఘాటుతనం అనేది వస్తుంది. అందుకని చెప్పి కారం కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిపేశాక చూసారు కదా, ఫైనల్గా ఇప్పుడు వేసానండి ఉప్పు కొంచెం యాడ్ చేసేసుకోవాలండి. సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలండి లో ఫ్లేమ్లో. తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇలా అయిపోయి దీనికి పసుపు, ఉప్పు, కారం బాగా పడుతుందండి మిల్లీ మేకర్కి. ఇలా అయిపోయిన తర్వాత మనం ఇందాక గోంగూర టమోటా పేస్ట్ ఉందని చెప్పాను కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా తొలిపోసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసేయండి లో ఫ్లేమ్లో. ఇలా ఫైనల్లో ఉడుకుతుండగా మన దగ్గర ఏమైనా మసాలాలు ఉంటే ఇలా ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ, చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా స్కిప్ చేసేసానండి. ఇలా వేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని, సరిపోకపోతే లాస్ట్లో ఇప్పుడు యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే మేలండి లాస్ట్లో. ఇలా ఫైనల్లీ ఇలా అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అవుతుందో. నాకైతే అసలు రొయ్యలు గోంగూర తిన్న అంత ఫ్లేవర్ అనిపించింది నాకైతే. ఫైనల్గా మూత పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయనివ్వాలి. ఇలా అయిపోయిన తర్వాత చూసారు కదా, కూర రెడీ అయిపోయిందండి. గోంగూర మిల్లీ మేకర్ కర్రీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నాకైతే గోంగూర రొయ్యల కర్రీ ఉంటుంది కదండి, ఆ కర్రీ గుర్తొచ్చింది నాకు ఈ కర్రీ తింటుంటే మటుకు. ఫ్లేవరు చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. నేను నా ఛానల్లో ఎక్కువగా డిఫరెంట్గా ఉండే వంటలనే ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు కావాల్సి ఉంటే నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూస్తున్నారు కదా మిల్లీ మేకర్ కర్రీ ఎంత బాగా వచ్చింది, రొయ్యల కర్రీ లాగా. నేను ఇలా చుట్టూరు ఇలా గోంగూర వేసేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నానండి. గోంగూర మిల్లీ మేకర్ కర్రీ చాలా బాగా అనిపించింది నాకైతే కర్రీ. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. మనకి గోంగూర మిల్లీ మేకర్ చాలా హెల్దీ అండి. డెఫినెట్లీ పిల్లలు కూడా తినచ్చు. అంటే మిల్లీ మేకర్ అంటే ఇష్టంగా తింటుంటారు కాబట్టి ఆల్రెడీ దీంట్లో యాడ్ చేసేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం తక్కువ యాడ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.